ఇక్కడ ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించగలిగినటువంటి సద్బుద్ధి కలగాలి. నేను రేపు ఉదయం నుంచి ఎప్పుడూ ఈశ్వరుడి గురించి ఆలోచిస్తానండి అన్నాను అనుకోండి, కుదురుతుందా? అలా ఆలోచన ఉంటుందా? ఎప్పుడు ఎటుపోతుందో అటైపోతుంది. కానీ ఎటు తిరిగి ఎటు వచ్చినా భగవంతుడి వైపుకే వస్తుంది అనుకోండి ఆలోచన, వాడు అదృష్టవంతుడు. అలా రావాలంటే దానికి భగవంతుడి అనుగ్రహం ఉండాలి, గురువుగారు అనుగ్రహం ఉండాలి. అంత తేలిగ్గా ఏం భగవంతుడి వైపుకి వెళ్ళవు ఆలోచనలు. అలా వెళ్ళేటట్టు చెయ్యగలిగితే, అలా ఎవడైనా ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తే వాడు ఈశ్వరుణ్ణి వహిస్తున్నాడు. అది గరుత్మంతుని యొక్క అనుగ్రహం. గరుత్మంతుడు అమృతం తీసుకొస్తాడు దేవతల దగ్గర నుంచి. అమృతం అంటే అది తాగినవాడు మరణించాడు. మనం చిట్ట చివరి ప్రయోజనంగా ఏమడుగుతాం? మాకు మృత్యోర్మా అమృతంగమయా, మృత్యువు నుండి అమృతత్వానికి తీసుకెళ్ళమంటాం. ఇక నాకు మృత్యువు కలగకూడదు అని అడుగుతాం. మృత్యువు కలగకూడదు అంటే